ఫ్రెండ్స్ చూడండి స్ట్రైట్గా ఫైండ్గా చేద్దాం. ఎక్కడికైనా చూసుకుంటే ఆల్మోస్ట్ 2 పాయింట్స్ పెట్రోల్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ కస్టమర్ అయితే ఒక 2 టైమ్స్ నుంచి ప్రాబ్లం చెప్తాడు. ఏమని అన్న పెట్రోల్ అయిపోయి క్లైమాక్స్ స్టేజ్కి వచ్చినా సరే 2 పాయింట్స్ చూపిస్తుంది. ఈ 2 పాయింట్స్ వల్ల మాకు చాలా మిస్ అండర్స్టాండింగ్ అవుతుంది, అంటే పెట్రోల్ ఉందని చెప్పేసి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పన్నారు. ఆల్మోస్ట్ ఇదే పాయింట్స్ గురించి లాస్ట్ టైం నేను స్కూటీకి కానీ చేస్తాను, మీకు స్క్రీన్ మీద ఇమేజ్ స్టార్ట్ చేస్తారా, ఈ బండి మీద కానీ చేశాను, సేమ్ ప్రాబ్లం. ఇక్కడ కానీ 2 పాయింట్స్ చూపిస్తుంది. అందులో ఈ బండి కానీ చూసుకుంటే BS6. ఓకేనా, ఇప్పుడు BS6కి ఏంది మందల అనేది ఫస్ట్ మనం అది ఏదైతే పైన మీటర్ చూపిస్తుందో 2 పాయింట్స్ అనేది లోపల ఫ్లోట్ వల్ల చూపిస్తుందా లేకపోతే వైరింగ్ ఎయిట్ ప్రాబ్లం వల్ల చూపిస్తుందా అనేది డిసైడ్ చేసేయాలి. అంటే 2 విధాలు డిసైడ్ చేసేయాలి. అప్పుడు వైరింగ్ ప్రాబ్లమా ట్యాంక్ ప్రాబ్లమా అనేది డిసైడ్ చేయాలి. అందుకని నేను ఏం చేయాలంటే ముందు దానికి సంబంధించిన జాక్ ఆడుంది అది కానీ జాక్ ఎత్తికి మీకు కనబడతాను. నేను ప్రజెంట్ అయితే సీట్ ఓపెన్ చేస్తాను, డైరెక్ట్గా ఓపెన్ చేద్దాం అని చెప్పేసి అయితే ఒక వీడియో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే BS6 వెహికల్ కాబట్టి ఆ 2 పాయింట్స్ చూపిస్తుంది, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ట్యాంక్లో పెట్రోల్ ట్యాప్ ఉండదు, ఇంకా తీసేయాలి, ఆ పైనుంచి పైప్ వేసుకొని తీయాలి, లేకపోతే కింద పెట్రోల్ పైప్ అన్నా డైరెక్ట్గా ఓపెన్ చేయాలి. అందుకే ఒక క్యాన్ కానీ తెచ్చిపెట్టిన ఎంటీ క్యాను. ఇప్పుడు మీకు చెక్ చేసి చూపిస్తే బాగుంటుంది. నేను డైరెక్ట్గా ట్యాంకే ఓపెన్ చేద్దాం అనుకున్నాను, అయితే మీకు చూపించాలి కాబట్టి అంటే డివైడ్ చేయాలి కాబట్టి ఆఫ్ అండ్ ఆఫ్ చేసుకుందా, అందుకని చెప్పేసి ఆ ట్యాంక్ వేరే ఆడుందో ఎదుగుతాను. ఏడ ఉంటుంది ఈ జాకులతో పాటు కలిపి, ఎక్కడ ఏడ కనబడలేదే. ఓకే భయ్య, దొరికింది మనకైతే. ఎక్కడుంది చూడండి, ఇది ఇది దేనికి వేసి పెట్టారు దీన్ని, క్లిప్ సీటింగ్. ఓకే ఓకే, ఇప్పుడైతే లాక్కొచ్చాం. ఇది మనకి పెట్రోల్ ట్యాంక్ సంబంధించింది. ఇప్పుడు డివైడ్ చేయాలని చెప్పా కదా మేము ట్యాంక్కి అండ్ వైరింగ్ ఇటు. ఇక్కడ చూడండి 2 పాయింట్స్ అనేది అలాగే ఉంది. ఓకే, ఇప్పుడు కీ ఆఫ్ చేసి ఆన్ చేస్తా. చూడండి కీ ఆఫ్ చేశాను, కీ ఆన్ చేశాను, 2 పాయింట్స్ అనేది అలాగే ఉంది. ఓకే, తమ్నైల్ కానీ తీసుకున్నాం ఒక ఫోటో, 2 పాయింట్స్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ జాక్ రిమూవ్ చేయాలి. ఓకేనా, వీళ్ళంతవరకు వైరింగ్ ఇటు ప్రాబ్లం ఉండవు, ట్యాంక్ ఫ్లోటే ప్రాబ్లం ఉంటుంది. చూడండి ఇప్పుడు జాక్ రిమూవ్ చేశాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు 2 పాయింట్స్ అలాగే ఉంటుంది, చూసారా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏమని ట్యాంక్ ప్రాబ్లం అంటే ఏం జరుగుతుంది, లాస్ట్ టైం మనకి ప్లెజర్కి ఏ విధంగా జరిగిందో అదే విధంగా దీనికి జరిగి ఉంటుంది. అయితే ఈ బండికి మనం పెట్రోల్ తీయాలి. నేను ఒక పేజ్ ట్యాంక్ ఓపెన్ చేసే ముందర ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఇంకా డైరెక్ట్గా మనం తీయాల్సిన పెట్రోల్ పైప్ తీసిన తర్వాత ఆ తర్వాత ఇంకా అంతమించి ఇంకేముండదు. కానీ ఇప్పుడు పెట్రోల్ పైప్ అనేది మనం కొద్దిగా బీ కేర్ఫుల్. కంపల్సరీగా ఏంటంటే ట్యాంక్లో పెట్రోల్ ఉన్నప్పుడే ఈ వర్క్ పెట్టుకోవాలి, ఎక్కువ ఉన్నప్పుడు ఈ వర్క్ పెట్టుకోకూడదు. ఎందుకంటే మనకి డబ్బాలు కానీ సాలకపోతే పెట్రోల్ కింద పోయాల్సి వస్తుంది. మళ్ళీ మనం పైనుంచి ట్యాంక్లోంచి పైనుంచి అయినా పైప్ వేసి తీసుకోవచ్చు, లేదు అంత టైం లేదు అనుకుంటే మనం ఇక్కడ నుంచి కానీ తీయచ్చు. చూసారా, ఈ విధంగా ఏదో 1 లీటర్ 2 లీటర్లు ఉంటే ఓకే, కానీ మీరు హాఫ్ ట్యాంకులు ఫుల్ ట్యాంకులు పెట్టుకోచేస్తే కష్టమైపోద్ది ఎవరికి, మెకానిక్కి. ఓకే, ఇక్కడ హాఫ్ లీటర్ కంటే ఎక్కువ లేదు ట్యాంక్లో, ఆల్మోస్ట్ లో అయిపోయింది. ఇది మెయిన్ పైపు, రిటర్న్ పైపు కానీ తీద్దాం. ఓకే, కొద్ది బండి కదిలేద్దాం, బండిలో ఇంకా ఉంటుంది. మనకి ట్యాంక్ తీసేంత వరకు వస్తే చాలు, మొత్తం రావాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, రిటర్న్ పైపు లాక్ తీలే ఇంకా, దీనికి లాక్ ఉంటుంది పైన పైప్, మరీ గట్టిగా లాగపోకండి, తెగిపోతాయి. అటున్నప్పుడు ఏం చేస్తారంటే కట్టిన అయితే లైట్గా పట్టుకొని తిప్పండి, ఇట్లా తిప్పారనుకో పైప్ లూజ్ అయిపోద్ది. చూసారా. ఓకే, రిటర్న్ పైప్లో మనకేం రాలేదు. ఓకే, మెయిన్ పైపు రిటర్న్ పైపు, ఈ 2 పైపు తీసేసాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా ట్యాంక్ బయట తీయడమే. బోల్ట్గా మనం ఓపెన్ చేస్తాం, ట్యాంక్ కానీ నేను బయట తీసేస్తాను. ఫ్రెండ్స్, ఫ్రంట్ ప్యానల్ కోసంగా మనకి ప్యానల్ కానీ చూసుకుంటే ఒక స్క్రూ ఒకటి ఉంటుంది ఇక్కడ ముందర. ఓకేనా, ఈ స్క్రూ ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ స్క్రూ ఓపెన్ చేయాలి, లేకపోతే మీరు తప్పిస్తాను కింద నుంచి సీటింగ్ అనేది తప్పిస్తే మనం ట్యాంక్ లాక్కోవచ్చు. ఓపెన్ చేసి ఒక స్క్రూవే కాబట్టి ఇది సింపుల్గా పక్కన పెట్టేసి ఆటం లేకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ట్యాంక్ అది తీసే. ట్యాంక్ తీసేటప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఈ పైప్స్ ఉంటాయి, 1 2 3 పైప్స్ ఉంటాయి. 3 పైప్స్ సంబంధించిన జాగ్రత్తగా తీసుకోండి, ఇక్కడ డ్యామేజ్ జరగకుండా. డ్యామేజ్ జరిగిన ఏం కాదు కానీ జాగ్రత్త అంతే, ఎందుకంటే ఫిల్టర్ అది ఉంది కింద, ఫిల్టర్ కోసంగా. ఇప్పుడు మనం టోటల్గా అయితే ఈ 4 బోల్డ్ కనబడుతుంది చూసారా, ఈ ఫ్లోట్ సంబంధించింది. ఈ బోల్డ్ అయితే ఓపెన్ చేస్తే మనకి ఫ్లోట్ బయట వస్తుంది, తర్వాత మీకు చెక్ చేసి చూపిస్తాను. నేను ఫ్లోట్ అయితే ఓపెన్ చేస్తాను ఒకసారి. ఫ్రెండ్స్, ఫ్లోట్ అయితే చెక్ చేస్తాను, ఒకసారి కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసి మొత్తం 0లో పెట్టి ఒకసారి మీటర్ అయితే చెక్ చేద్దాం. ఓకేనా, 0 అంటే ఫ్లోట్ ఇలా వస్తుంది కాబట్టి ట్యాంక్లో ఇలా పెడితే మనకి 0 లెవెల్లోకి రావాలి. ఎందుకనంటే ఇలా పెట్టినప్పుడు ఆడ చూడండి మళ్ళీ సేమ్ 2 పాయింట్స్ చూపిస్తుంది. ఇలా పెట్టినప్పుడు ఆడ మనకి 0 పాయింట్స్ చూపించేసింది అనుకో, ఈ ఫ్లోట్ కమ్మి ఏమైనా బెండ్ ఉంటుంది. అందుకే ఈ ట్యాంక్కి బెండ్ అయ్యేదానికి అవసరం, ఎందుకంటే ట్యాంక్ హోల్ అనేది లోపల గన్ అనేది లోపల పోదు, పైన ఆగిపోద్ది. అందుకని కమ్మి బెండ్ కాదు. ఆల్మోస్ట్ కనిపిస్తుంటే 2 పాయింట్స్ ఉన్నాయి. ఫుల్ ట్యాంక్ పెడదాం, అసలు పని చేస్తుంది అయితే వస్తుంది. ఫుల్ ట్యాంక్ పెట్టాను, ఇప్పుడు స్పీడ్ చేయి. ఓకే ఫ్రెండ్స్, మనకి అది ఇంకొక పాయింట్ వస్తే మనకి ఆల్మోస్ట్ ఫ్లోట్ అనేది
ఫుల్ ట్యాంక్లో ఎగ్జాక్ట్గా ఉంది. మనకి ఏదైతే లో ఫ్యూల్లో ఉందో చూసారా, ఫుల్ ట్యాంక్ ఓకే. మనకి వైరింగ్ సైడ్ నుంచి ఎలాంటి కంప్లైంట్ లేదు. ఓకేనా. ఇప్పుడు 0 పాయింట్లో పెట్టంగానే అయితే మాత్రం మనకి 0 పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా చూపించలేదు ఇక్కడ. ఇది పాయింట్ అనేది స్లోగా డౌన్ అవుతుంది. అందుకని కీ ఆఫ్ చేయండి. కీ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు ఏదైతే ఇక్కడ రిటర్న్ పెట్రోల్ పైప్ ఉంది కదా, ఈ పైప్ నుంచి పెట్రోల్ వస్తుంది. కీ ఆన్ చేస్తారు చూడండి, ఆ విధంగా రిటర్న్ పెట్రోల్ వస్తుంది. దాని గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి మళ్ళీ 2 పాయింట్స్ వేసింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్ టైం ప్లెజర్కి అయితే మనం ఎలా తీసామో లోపల పాయింట్స్ ఏమైనా కట్ అయినా చెక్ చేయాలంటే దీన్ని ఓపెన్ చేయాలి. నేను కానీ ఓపెన్ చేస్తాను, మీరు కానీ చూస్తూ ఉండగానే ఓపెన్ చేస్తాను అలాగే. ఓకే ఫ్రెండ్స్ చూడండి, లాస్ట్ టైం కానీ చెప్పాను మీకు ప్లెజర్ విషయంలో ఇక్కడ ఏం లేదు, లోపల లాక్ ఉంటుంది. ఈ కనెక్షన్ కేసు వద్దు ఇవ్వండి. ఇప్పుడు మీకు ఇక్కడ చూసారు కదా మామూలు 2 పాయింట్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి దీన్ని జాగ్రత్తగా ప్లాస్టిక్ డ్యామేజ్ కాకుండా. ఓకే 1 సెకండ్. కెమెరా ఆన్ చేస్తే చెయ్యి షివరింగ్ వచ్చేస్తుంది. ఓకే ఈ లాక్ ఈ జాగ్రత్త. బాగుంటే మనం దీన్నే యూస్ చేద్దాం, బాగాలేకపోతే కొత్త వేద్దాం. దొరకపోయినా సరే మళ్ళీ దీన్నే వేయాలి కాబట్టి. ఓకే ఇప్పుడు జాగ్రత్తగా తీయండి. ఇక్కడ బోర్డు అయితే మనకి డ్యామేజ్ ఏం లేదు. ఇదో చెప్పిందా మీకు లాస్ట్ టైం ప్లెజర్ అని చెప్పేసి. చూసారా లాస్ట్ పాయింట్ ఒకటి కట్ అయిపోయింది, కనబడలా? జస్ట్ 1 సెకండ్, జస్ట్ 1 సెకండ్. చూడండి 4 పాయింట్లో మీకు 3 పాయింట్లే కనబడుతున్నాయి. చూసారా? లేదు నా ఓకేనా. 4 పాయింట్స్ ఉన్నాయి, 1 పాయింట్ కట్ అయిపోయింది. లాస్ట్ పాయింట్ కట్ అయిపోయింది చూసారా. ఆ లాస్ట్ పాయింట్ ఉంటేనే మనకి ఆ 2 పాయింట్స్ అనేది మైనస్లో చూపిస్తుంది. ఓకే ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేయాలంటే కొత్త ఫ్లోట్ తెచ్చుకోవాలి. ఫ్రెండ్స్ ఇటు చూడండి, మనం కొత్త ఫ్లోట్ తెచ్చుకున్నాం. ఇదే పార్ట్ నెంబర్. కాస్ట్ కానీ చూసుకుంటే తక్కువే ఉంది. బాక్స్తో పోల్చుకుంటే రేట్ అనేది తక్కువే. ఎంత పెద్ద బాక్స్ ఇచ్చి అంత రేట్ తక్కువ అంటే తక్కువేను. అయితే మనం ఫ్లోట్ అయితే ఆల్మోస్ట్ షోరూమ్ అయితే తెచ్చుకునేసాం. మీకు ఫ్లోట్ కానీ నేను డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాను. మనకి ఆ ఫ్లోట్లో మనం ఎక్కడి నుంచి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఓపెన్ చేయకూడదు మనం కొత్తవి అనేది. ఓకే మనం డైరెక్ట్గా కనెక్ట్ చేద్దాం. ఓకే కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఫుల్ డెడ్లో పెట్టాను. ఓకే ఇలా కాదు ఫ్లోట్ వచ్చేది, ఇలా ఉండాలి. ఓకేనా. ఇప్పుడు మీకు మీటర్ కానీ కనబడదు కదా, మర్చిపోయాను. జస్ట్ 1 సెకండ్. ఓకే చూడండి ఉన్న 1 పాయింట్ బ్లింక్ అవుతుంది, అంటే బండ్లో పెట్రోల్ లేదని చెప్తుంది మనకి. ఓకేనా. మనకి ఈ ఫ్లోట్ మార్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఎప్పుడైనా సరే 1 పాయింట్ బ్లింక్ అవ్వకుండా ఉంటే మనకి BS6 వెహికల్ నుంచి జర్కింగ్ రాకుండా ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 2 పాయింట్స్ చూపిస్తుంది. కస్టమర్కి మనం 1 పాయింట్ బ్లింక్ అవ్వకుండా చూపించింది. ఇక్కడ 2 పాయింట్స్ చూపించినప్పుడు కస్టమర్ పెట్రోల్ ఎందుకు పట్టిస్తాడు? ఊరికే జోక్ చేశాను. కంపల్సరీగా ఏంటంటే ఈ 1 పాయింట్ బ్లింక్ అవ్వకుండా ఉంటే మనకి BS6 నుంచి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. టోటల్గా అయితే ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ సరిపోయింది. ఇందాక 2 పాయింట్స్ చూపిస్తుంది, ఇప్పుడు 1 పాయింట్ బ్లింక్ అవుతుంది, అంటే పెట్రోల్ అనేట్టుగా సబ్జెక్టు. ఓకే ఇంకా ట్యాంక్లో మనం ఎలా ఉంది అలా బిగించేస్తే సరిపోద్ది. ఓకేనా. నేను ఒకసారి బిగించుకొని మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ ట్యాంక్ అయితే బిగించేసాను. ట్యాంక్లో కానీ ఒక 150 రూపీస్ పెట్రోల్ అయితే తీసుకొచ్చి పోసాను. ఆల్మోస్ట్ కానీ మన మీటర్ కానీ చెక్ చేసుకుంటే 1 పాయింట్ బ్లింకింగ్ లేకుండా అయితే ఉంది. కంపల్సరీగా ఏంటంటే మనకి BS6 వెహికల్స్లో 2 లీటర్ మ్యాక్సిమం ఏంటంటే ఈ లైట్ బ్లింక్ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే ఫ్యూల్ ఇంజిన్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. టోటల్గా అయితే మీకు వీడియో నచ్చిన కూడా లైక్ కమెంట్స్ ఫ్రెండ్స్ అండ్ ఫేమస్ వీడియోస్ ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి భయ్యా. ఇంకా అంతమించి అడిగేదేం లేదు. ఓకే ఉండేదా, బాయ్ బాయ్.